సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గము. శ్రీరాముని వనములకు పంపిడి విషయమున దశరథుడు మిగుల పరితపిస్తూ కైకముందర తన ఆవేదనను ప్రకటించుట. ఓ పాపాత్మురాలా, నా దురదృష్టవశమున అజ్ఞానముచే నిన్ను ఇంతకాలము కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నీవు నా పాలిట ఉరిత్రాడు అయ్యావు. సర్పము ప్రమాదకారి అని తెలియని బాలుడు ఒక నల్లత్రాచుపై చెయ్యి వేసినట్లు నీవు నన్ను కబళించుటకై వచ్చిన మృత్యువు అని తెలుసుకోలేక నేను ఇంతకాలము నీతో క్రీడిస్తూ వచ్చాను. దుష్టుడైన నా కారణంగా నేను జీవించి ఉండగానే మహాత్ముడైన నా పుత్రుడు తండ్రి లేనివాడవుతున్నాడు, అనగా తండ్రి అండదండలకు నోచుకొనని వాడవుతున్నాడు. అట్టి నన్ను ఈ లోకము ఎంతగా నిందించినను తప్పులేదు. కామాతురుడై ఒక స్త్రీ నిమిత్తముగా, కైక నిమిత్తముగా మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుని అడవుల పాలు చేయుచున్న దశరథ మహారాజు నిజముగా మూర్ఖుడే సుమా అని లోకము నాపై దుమ్మెత్తిపోస్తుంది. నియమనిష్టలతో వేదశాస్త్రాదులను అధ్యయనము చేయుట చేతను, బ్రహ్మచారి ధర్మములను ఆచరించుట వలనను, గురువుల శిక్షణలో వారి నిర్దేశములను పాటించుట వలనను రాముడెంతయో కృషించి ఉన్నాడు. ఇప్పుడు గృహస్థాశ్రమమునందు సుఖపడవలసిన సమయమున అతడు మరలా గొప్ప కష్టములనే పొందవలసి వచ్చుచున్నది. నాయన, వనములకు వెళ్ళుము అను మాట నా నోట రాగానే నా చిన్నారి రాముడు మారు మాట్లాడక సరే అని పలుకును. వనవాసమునకు పొమ్ము అని నేను ఆదేశించినప్పుడు నేను పోజాలను అని రాముడు మారు పలికినా బావుండును. అది నాకు కావలసింది కూడా. కానీ నా రాముడు అట్లు చెయ్యడు. రాముడు నిష్కల్మష హృదయుడు. అతడు వనములకు వెళ్లకుండుటయే నాకిష్టము అను నా మనసులోని ఆంతర్యమును అతడెరుగడు. వనములకు వెళ్ళుము అని నేను పలుకగానే అతడు అట్లే అని చెప్పును. రాఘవుడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే జనులందరూ నన్ను చీకొడతారు. ఏ విధముగాను క్షమార్హుడను గాని నన్ను మృత్యువు వెంటనే యమసదనమునకు తీసుకొని పోవును. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే నేను మృతి చెందుట తథ్యము. తరువాత నాకు ఆత్మీయులైన కౌసల్య, సుమిత్ర మొదలగు వారిని నీవు ఎట్టి ఇక్కట్ల పాలు చేస్తావో గదా. రాముడు అరణ్యముల పాలైన వెంటనే నా బొందిలో అసువులు మిగలవు. ఈ దుస్థితికి తట్టుకునలేక కౌసల్యయు కన్నుమూయును. రాముడు దూరము కాగా తండ్రి పరలోకమునకేగగా లక్ష్మణ శత్రుఘ్నులను మృత్యులోకమునకు చేరతారు. ఇట్టి కల్లోల పరిస్థితికి తాడజాలక సుమిత్రాదేవియు నన్ను అనుసరించి మృత్యువాతబడుట నిజము. ఓ కైక, నన్ను, కౌసల్యను, సుమిత్రను, ముగ్గురు కొడుకులను నరకయాతనలకు గురిచేసి ఈ రాజ్యమున నీవే హాయిగా ఉండుము. ఇక్ష్వాకు రాజ్యము సకల సద్గుణములకు అలవాలము. ఇది సత్కార్యములకు పెన్నిధి. ఇంతవరకును ఎట్టి క్షోభలకును గురికాక చిరకాలము నుండి ఇది సుఖశాంతులతో వర్ధిల్లుచున్నది. వనవాస కారణముగా రాముడు దీనికి దూరం అవుతాడు. నన్ను మృత్యువు కబళించుట వలన రాజ్యమునకు నాతో సంబంధం తెగిపోతుంది. ఇంకా నీ మూలముగా ఇది అల్లకల్లోలం అవుతుంది. ఈ పుణ్యమంతయు నీకే దక్కుతుంది. ఇట్టి రాజ్యమును ఇంకా నీవే ఏలుకొనుము. రాముని వనవాసము నిజముగా భరతునకు కూడా ప్రియమే అయినచో నేను మరణించిన తరువాత నా ఉత్తర క్రియలను అతడు చెయ్యకూడదు. దుష్టురాలవైన ఓ కైకేయి, పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నన్ను మృత్యువు కబళించును. అప్పుడు నీ కోరిక నెరవేరును, నీ పగ తీరును, మనసు చల్లబడును. విధవవైన నీవు నీ పుత్రునితో కూడి ఈ రాజ్యమును ఏలుకొందువుగాక. ఓ కైకేయి, నీవు రాజపుత్రికవైన కారణంగా నా భవనమున నివసించితివి. లోకమున పాపాత్మునకు సర్వజన సమక్షమున అవమానము కలుగునట్లు నీ కారణముగా నాకు నలుగురిలో అంతులేని అపకీర్తి, తీరని పరాభవము తప్పవు. ప్రభువై ఎల్లప్పుడూ రథములపైనను, గజముల మీదను, అశ్వములపైనను సంచరించవలసిన నా ముద్దుల పట్టి అయిన శ్రీరాముడు మహారణ్యమున కాలినడకతో ఎట్లు సంచరించగలడు? మహారాజు కుమారుడైన శ్రీరామునకు భోజన సమయమునందు కుండలములను ధరించిన వంటవారు అహమహమికతో ఒకరితో మరి ఒకరు పోటీ పడుతూ
ఆయురారోగ్యములకు అనువైన పుష్టికరమైన ప్రశస్తమైన అన్నపానములను సిద్ధపరచుచుంటారు. ఇక్కడ షడ్రసోపేతముగా భోజనము చేయున తనయుడు వగరు, చేదు, కారము రుచులతో కూడిన వన్యాహారములను స్వీకరిస్తూ ఎలా జీవించగలడు? రాముడు అమూల్యములైన మేలి వస్త్రములను ధరించుచు ఎల్లప్పుడూ సుఖముగా చక్కని ఆస్తరణములపై హాయిగా నుండెడివాడు. అతడు కాషాయాంబరములను ధరించుచు అరణ్యములో నేలపై ఎట్లు పరుండగలడు? రాముని అరణ్యములకు పంపవలననియు భరతుని పట్టాభిషిక్తుని చేయవలననియు ఈ విధముగా దారుణ విషయములను నీకు ఎవరు తలకెక్కించారు? ఛీ! స్త్రీలందరూ కపటబుద్ధితో హానిగూర్చువారే. వారు ఎల్లప్పుడూ పూర్తిగా స్వార్థపరాయణులే అని లోకములో ప్రతీతి. అయితే స్త్రీలందరూ ఇట్టివారే అని నేననను. కౌసల్యాది శ్రేష్ఠ స్త్రీలకు ఇది వర్తించదు. కానీ భరతుని తల్లి అయిన కైక విషయమును మాత్రము ఇది 100కి 100 నిజము. ఓ క్రూరురాలా! నీ స్వప్రయోజనము కొరకు ఇతరులకు హానిగూర్చుటకు నీవు ఎంతకైనను తెగింతువు. నన్ను తప్పింపజేయుటకే నీవు ఈ ఇంట కాలు మోపితివి. ఎల్లప్పుడూ నీ హితమునే గోరు రాముని వలన గాని నా వలన గాని నీకు ఎట్టి ప్రమాదము కలుగునని శంకించుచున్నావు. శ్రీరాముడు ఆపదల పాలగుట చూసి ఆయనపై భక్తి శ్రద్ధలు గలవారందరూ ఆయన వెంట వనములకు బయలుదేరతారు. తండ్రులు తాము ఎంతగానో ప్రేమించుచున్న కుమారులను సైతము అట్లే భార్యలు భర్తలను కూడా త్యజించి వెళ్ళుటకు వెనుకాడరు. అంతేకాదు, ఈ చరాచర జగత్ అంతయును విపరీత పరిణామాలకు లోనవుతుంది. నా స్వభావము లోకసాధారణ స్థితికి భిన్నమైనది. నేనైతే సహజ సుందరుడు, చంద్రబింబము వంటి మోముగల నా రాముడు పట్టు వస్త్రములను ఆభరణములను ధరించి మదపుటేనుగువలే గంభీరముగా నడుచుచూ వచ్చుచున్నట్లు ఊహలలో దర్శించినను సంబరపడుదును. ఇంకా ప్రత్యక్షముగా చూసినచో నా ఆనందమునకు అవధులే ఉండవు. అప్పుడు నేను వృద్ధత్వమును మరిచి యువకుడునైపోదును. సూర్యకాంతి లేకున్నను జనుల మనుగడ సాగుచునే ఉండునేమో. ఇంద్రుడు వర్షములను కురిపింపకున్నను ప్రజలు జీవింతురేమో. కానీ రాముడు వనములకు వెళ్ళుచుండగా చూచినచో ఏ ఒక్కడును జీవింపజాలడు. ఇంక నా విషయం చెప్పనేలా? ఓసి, నీవు నా చావును కోరెడు దానవు, నాకు కీడునే తలపెట్టిన దానవు. నీవు నా పాలిటి శత్రువు, మృత్యుదేవతవు. అట్టి నిన్ను నా ఇంట వసింపచేసి తిని నా మోహ కారణముగా ఇంతకాలము నుండి మహావిష సర్పము వంటి నిన్ను నా ఒడిలో ఉంచుకుంటుని. ఫలితముగా నేను చావును కొని తెచ్చుకుంటుని. భరతుడు రామలక్ష్మణులను నన్నును దూరం చేసుకొని బంధువులనందరినీ హతమునర్చి ఈ అయోధ్య నగరమును కోసల దేశమును నీతో కూడి హాయిగా ఏలుకొనుగాక. ఆ విధముగా నా శత్రువులను సంతోషపెట్టదోలెమ్ము. ఓ క్రూర ప్రవృత్తి గల కైక, రాముని అడవులకు పంపలేక నేను విలవిల్లాడుచుంటిని. అట్టి నా పరిస్థితి గమనింపక నన్ను తృణీకరించి పదే పదే నీ మాటల ఈటెలతో పొడుచుచు నన్ను ఇప్పుడిట్లు బాధించుచున్నావు. ఇట్లు దుర్భాషలాడు నీ నోటి నుండి దంతములు ముక్కలు ముక్కలై ఏల రాలకున్నవి. నీ నోరు ఏల పడిపోకున్నది. శ్రీరాముడు ఎవ్వరి తోడను అహితములైన అప్రియములైన వచనములను పలుకడు. అతడు నిన్నెప్పుడైనను పల్లెత్తు మాట అని ఎరుగడు. అతనికి పరుషముగా మాట్లాడుటయే తెలియదు. అతడు సద్గుణముల గని ఎల్లప్పుడూ అందరికిని ప్రియమును గూర్చుచూ పలుకుచుండువాడు. అతనిని అందరూ గౌరవించుచుందురు. అట్టి రామునిపై దోషారోపణ ఎట్లు చేయగలుగుచున్నావు? కేకయ రాజవంశమున చెడబుట్టిన దాన, నీవు కృంగి కృషించినను, కోపముతో మండిపోయినను, నశించినను, కడకు 1000 ముక్కలై నేల కొరిగినను నాకేమాత్రమూ ఇష్టము లేని ఈ దారుణ కృత్యమును చెయ్యను. నీవు కత్తివలే బాధించుదానవు, అనుక్షణము ఇచ్చకపు మాటలాడుదానవు, మిక్కిలి దురాత్మురాలు. నీవు వంశమునకే కళంకమును తెచ్చడిదానవు, అందరి మనస్సులను నొప్పించుదానవు. నా హృదయమును పూర్తిగా దహించి వేయుచుంటివి. అట్టి నీవు బ్రతికి ఉండుట కంటెను చచ్చిపోవుటయే మేలు. ఓ దేవి,
నాకు బ్రతుకు మీద ఆశయే లేదు, ఇంకా సుఖమెక్కడిది? ఒకవేళ జీవించి ఉన్నను తనయుడు దూరమైనప్పుడు ఆనందం ఎట్లుండును? నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు కీడు తలపెట్టవద్దు, కనికరింపుము, ప్రసన్నురాలు కమ్ము. భర్తపై ఏమాత్రము గౌరవము లేని కైకకు వసుడైన ఆ మహారాజు దిక్కులేని వాని వలె విలపించసాగాడు. మరియు అతడు కైకేయి కాళ్లకు నమస్కరించబోయాడు. అప్పుడామె తన కాళ్లను దూరం చేసింది. అంతట రాజు వాటిని తాకకయే రోగి వలె నేలపై పడిపోయాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 12వ సర్గము సంపూర్ణం. శుభం.